అక్షయ్ వాళ్ళైతే బ్యాగ్ సర్దుకొని బయటికి రావడం చూసి కమల్ వాళ్ళు షాక్ అయ్యి, నాన్న నువ్వేం మాట్లాడవేంటి నాన్న, నువ్వు కొట్టావని చెప్పా అన్నయ్య ఇప్పుడు బయటికి వెళ్ళిపోతున్నాడు అంటున్నాడు, నువ్వు చెప్పాను నాన్న, ఇంట్లోనే ఉండమని చెప్పినా అన్న, అన్నయ్య వదిన ఇంట్లోనే లేకపోతే ఇల్లులాగే ఉండదు నాన్న, చెప్పు నాన్న అని కమల్ అయితే ప్రాధాయపడుతూ ఉంటాడు. ఇక పల్లవి అయితే వెళ్ళిన వాళ్ళు వేగంగా వెళ్ళిపోతే మనశ్శాంతిగా ఉండొచ్చు, ఏంటి నస అనేది అంటూ ఉంటుంది. ఇక కమల్ అయితే నాన్న చెప్పు నాన్న అని అంటూ ఉంటుంది. ఇక అందరూ చెప్పు నాన్న, అన్నయ్యని వెళ్ళొద్దని చెప్పు నాన్న అని బ్రతిమలాడుతూ ఉంటారు. ఇక అక్షయ్ అయితే అలా కామ్గా చూస్తూ ఉంటాడు. ఇక బామ్మ వీళ్ళందరూ వెళ్ళిన వాళ్ళు వెళ్ళకుండా నా కొడుకుది తప్పు అంటారేంట్రా, నా కొడుకు ఏం తప్పులేదు, నా కొడుకు పెద్దరికం మానేసి వీరిద్దరూ పెద్దరికం తీసుకొని వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తారా, వాడు వద్దంటుంటే వీళ్ళిద్దరు వెళ్ళి పెళ్లి చేస్తారా అని అంటూ ఉంటాడు. నువ్వు ఒకదానివే అనుకొని నసలో అని చెప్పి గసిరేస్తూ ఉంటాడు కమల్ వాళ్ళ నాన్నమ్మని. ఇక వాళ్ళ నాన్నైతే బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇక కమల్ వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి, అన్నయ్య నాన్నకి నేను చెప్తాను, మీరు ఉండండి అన్నయ్య, మీరు ఇంట్లో నుంచి వెళ్ళకండి అని అయితే ఏడుస్తూ ఉంటాడు. ఇక ఆరాధ్య నువ్వేనా చెప్పమ్మా, ఇక్కడే ఉంటానని చెప్పు, కమల్ బాబాయ్తోని తాతయ్యతోనే ఉంటానని చెప్పమ్మా అని అయితే బ్రతిమలాడుతూ ఉంటాడు కమల్. ఇక వాళ్ళ అత్తయ్య వచ్చి అవని నువ్వేనా చెప్పమ్మా అని అయితే అంటే, నేను నీ కొడుకు మాట దాటి ఎటు ఉండలేను అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకి వాళ్ళిద్దరైతే అత్తయ్యను కమల్ అయితే వాళ్ళ మామయ్యని బ్రతిమలాడుతూ ఉంటారు. ఎంత బ్రతిమలాడినా వాళ్ళ మామయ్య ఏమీ సమాధానం చెప్పడు. ఇక నాకు కొడుకు చేసిందే కరెక్ట్, అక్షయ్ అవని కలిపి శ్రీకర్కి పెళ్లి చేస్తారా, అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు అని బామ్మైతే మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక బామ్మని గసిరేస్తూ ఉంటాడు కమల్. గసిరేసి ఇక బ్రతిమలాడుతూ ఉంటాడు అక్షయ్ని ఇంట్లో నుంచి వెళ్ళొద్దని చెప్పి కమల్ అయితే ఆరాధ్యను కూడా అడుగుతూ ఉంటాడు.